హాయ్ హలో నమస్తే. హెచ్డి దేవగౌడ రాజ్యసభలో ఒక బాంబు పేల్చాడు. సీక్రెట్ రహస్యాన్ని బయట పెట్టాడు. అదేంటంటే అదే చంద్రబాబు నాయుడు గారు మన 2024 ఎన్నికలు అయిపోగానే నన్ను ఎన్డీఏకి ప్రెసిడెంట్ని చేయమన్నారట. ఏదో ఎన్డీఏకి వైస్ చైర్మన్ చేయమన్నారట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సార్ ఆయన ఏమన్నాడు వినండి. అఫ్ కోర్స్ మీరు ఇప్పటిపాటికి మొత్తం అంత ట్రోలింగ్ అవుతుంది, బట్ వినండి ఏమన్నాడు. Chandrababu Naidu want to become the vice on chairman of the committee of on India party. Modi has said no. Musariga. సరే ఆయన ఈ వాంట్స్ టు బికమ్ అన్నంతవరకు ఓకే. మోడీ సెడ్ నో అని చెప్పేసి ఆయన చాలా ఎంత అవమానం చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టేటస్కి, ఆయన స్టేచర్కి, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్కి, ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆయన దానికి వీళ్ళు అలా అవమానిస్తారా? అంతే కదా, ఎన్డీఏ గవర్నమెంట్ అవమానించినట్టే కదా చంద్రబాబు నాయుడు గారిని. చెప్తారా అవి బయటికి? సరే సీక్రెట్గా ఏదో రహస్యంగా ఏదో అవ్వండి అని ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అనుకోండి మోడీ గారిని. సరే సీక్రెట్గా నీకు అంత సీన్ లేదు పో అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. అది వచ్చి ఇట్లా రాజ్యసభలో చెప్తారా? అవమానమేగా చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఎంత లేదన్నా మన ముఖ్యమంత్రే కదా, మన పార్టీ నాయకుడే కదా. ఆయన ఇలా అవమానిస్తే అంటే ఎంత అవమానాలు భరిస్తూ మీరు ఆ కూటమిలో ఉండటం కరెక్టా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఎంత అవమానాలు భరిస్తూ మీరు ఆ కూటమిలో ఉండటం అనేది మీరే ఆలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. అది ఓకే. సరే, అదే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు చాలా క్లియర్గా రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వీళ్ళు ఏం రాశారు అది చదువుతున్నారు చూడండి. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ జేడీఎస్ ప్రెసిడెంట్ హెచ్డి దేవగౌడ claimed in Rajya Sabha Thursday that Andhra Pradesh CM N. Chandrababu Naidu was keen to become the vice chairman of NDA after 2024 elections. మన 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత he wants to become vice chairman or chairman of the NDA government. అంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కదా, ఆ యొక్క పార్టీల కూటమికి ప్రెసిడెంట్ అవుతారు. బట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిక్లైన్డ్ ఇట్. నరేంద్ర మోడీ గారు కుదరదన్నారట. Devagowda's claim were made during his reply in the motion of thanks to the president's address. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు కదా, ఇప్పుడు ఆకులు పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, చేతులు కాల్చారు ముందు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కోపం వచ్చి నన్ను మీరు బహిరంగంగా నా సీక్రెట్ని బయట పెడతారా, మీరు అసెంబ్లీ రాజ్యసభలో చెప్తారా మీరు దీన్ని? ఓకే, సరే ఏదో నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని నన్ను ప్రెసిడెంట్ చేయండి అని, సరే ఏదో నరేంద్ర మోడీ గారు కుదరదన్నారు అనుకోండి, మరి అట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని మీరు రాజ్యసభలో చెప్తారా? నా పరుగు పోయింది కదా, నా అవమానించారు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చి ఎక్కడ గవర్నమెంట్ని పడగొడతారేనోనని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు. జేపీ నడ్డా గారు వెంటనే మైక్ తీసుకొని అంటే అదే రాజ్యసభలో ఆయన ధన్ఖర్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం ఇచ్చారు, దాన్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బట్ యాక్చువల్గా దేవగౌడ గారు ఏమన్నారు ఇన్క్లియర్గా, 2024 when మోడీజీ got 240 seats, చంద్రబాబు నాయుడు who support this government and his members of parliament wanted to become the vice chairman or chairman of the committee formed by all NDA parties. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే కాదంట, హీఈస్ పార్లమెంట్ మెంబర్స్ అంటే తెలుగుదేశం ఎంపీలు కూడా అంట. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎంపీలు దే వాంటెడ్ టు బికమ్ చైర్మన్ ఆర్ కమిటీ ఆఫ్ అంటే టీడీపీ ఎంపీలు కూడా అడిగారనే కదా అర్థం. మోడీ సెడ్ నో, నథింగ్ డూయింగ్ అని రాశాడు దీంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో. మోడీ సెడ్ నో, నథింగ్ డూయింగ్ అని రాశారు. హీ నోస్ హౌ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్, హీ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. As chief minister, he is only the tallest leader in the country who can run the country without any oscillation, Devagowda said. అంటే ఇవన్నీ రాజ్యసభలో అన్నాడో లేదో తెలియదు. ఒకవేళ అంటే మరి నాకు ఆ వీడియో అయితే రాలేదు. నా దగ్గరకు వచ్చిన వీడియో ఎంతవరకే వచ్చింది. ఓకే,
అంటే ఇన్ని మాటలు అన్నారా? హీ నోస్ హౌ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్, హీ గాట్ ఎక్స్పీరియన్స్ ఎస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్, హీఈస్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, హూ కెన్ రన్ కంట్రీ విదౌట్ ఓసిలేషన్. నీ సలహాలు ఎవరికి కావాలి? నిన్ను ప్రెసిడెంట్ని చేసి నిన్ను వైస్ ప్రెసిడెంట్ని చేస్తే ఇప్పుడు నువ్వు మాకు సలహాలు ఇస్తారు, రైట్? అంటే మోడీ గారికి ఏమి తెలియక గవర్నమెంట్ రాదా? ఆయన ప్రధానమంత్రి చేశాడు, ఆయన చీఫ్ మినిస్టర్గా చేశాడు అని అవమానించినట్టే కదా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారు? నేను ఆయనకంటే సీనియర్ని అన్నాడు. ఆయన మోడీ గారికి ఏం తెలుసు, మొత్తం నాకే తెలుసు అన్నాడు కదా. గత 2014-19 మధ్యలో మొత్తం నాకే తెలుసు, మోడీకి ఏం తెలుసు, సీనియర్, నేను ఆయనకంటే చాలా సీనియర్ని, రైట్? ఇంకే చాలా మాటలు అన్నారులేండి. తల్లిని భార్యని చూసుకోలేనుడు దేశాన్ని నేను చూసుకుంటాడని ఏదో చాలా మాటలు అన్నాడు. సరే, ఎలియన్స్లోకి పోయారు ఇప్పుడు, ఓకే, పొత్తులోకి పోయారు. పొత్తులోకి పోయినప్పుడు ఇది ఇంత అవమానం చేస్తారా చంద్రబాబు నాయుడు గారిని అని నేను అనేది ఎన్డీఏ వాళ్ళని అంటారు. సరే, 4 గోడల మధ్య తిట్టారనుకోండి, 4 గోడల మధ్య నీకు అంత సీనియర్ ఆయన తెలుసులయ్యా, ఆ నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన అని అన్నారనుకోండి, తీసుకొచ్చి రాజ్యసభలో చెప్తారా? ఎంత అవమానం అది. ఓకే, ఇదే ఇంకా ఆకులు కాలినాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. డెనీయింగ్ ది జేడీఎస్ ప్రెసిడెంట్స్ క్లెయిమ్, నడ్డా మైక్ తీసుకొని ఏమన్నాడంటే, ఆనరబుల్ దేవగౌడ హూ ఇస్ ద పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ అండ్ హూ ఇస్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ స్పోక్ ఆఫ్ ది గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దేవగౌడ గారు మోడీ గారు గవర్నమెంట్ గురించి మాట్లాడారు. హీ హాజ్ బ్రాట్ అప్ అండ్ డిస్కస్డ్ ఆన్ ఇష్యూ రిగార్డింగ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం గురించి మాట్లాడారు. ఐ వాంట్ టు క్లారిఫై, దీన్ని క్లారిఫికేషన్ చేస్తున్నాను. దిస్ ఇష్యూ ఇన్ మై కెపాసిటీ యాజ్ ద ప్రెసిడెంట్ అండ్ పార్టీస్ ప్రెసిడెంట్, ఆయన ప్రస్తుతానికి ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఇన్ మై కెపాసిటీలో నాకు తెలిసిన వరకు నో సచ్ డిస్కషన్ హ్యాపెండ్ ఇన్ ఎన్డీఏ అండ్ ఎవ్రీ వన్ డిసైడ్ టు పుల్ దర్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అలాంటి డిస్కషన్ ఏం లేదు, అందరు కలిసే గవర్నమెంట్ రన్ చేస్తున్నామని చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయత్నం చేసింది బీజేపీ. ఆ క్లెయిమ్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు జేడీఎస్కి 2 సీట్లే ఉన్నాయి లోక్సభలో. ఓకే, సరే, ఏదైనా మీరు కేంద్రంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ఎంత వాల్యూ ఉండేది, అది కదా చెప్పింది ఎన్టీ రామారావు. మొత్తుకొని చెప్పేవాడు ఏంటంటే, మీరు ఇక్కడ మన యొక్క ఆత్మగౌరవాన్ని ఎవరి ముందు పెట్టొద్దు అనేవాడు ఎన్టీ రామారావు గారు. మన ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర తలదించవద్దు, ఎవరికి కాళ్ళు పట్టుకోవద్దు అనేవాడు. ఎన్టీ రామారావుకి సంబంధించిన వారసులుగా చెప్పబడేటువంటి మీరు ఇది ఎందుకంటా నేను, వై కాంట్ యు స్టే ఇండిపెండెంట్? నేను ప్రతిసారి నేను ఆ తమిళనాడు గురించి చెప్తూ ఉంటా. ఓకే, అంటే నాకు తమిళనాడు అంటే ప్రత్యేక అభిమానం ఏం లేదు, నేను గమనిస్తున్నాను కానీ చెప్తున్నాను. ప్రతిసారి వాళ్ళే లెక్క చేయరు కదా, వాళ్ళే పెద్ద పట్టించుకోరు కదా. మీకంటే ఎక్కువ ఫండ్స్ వాళ్ళకి వెళ్తున్నాయి కదా, మీకంటే ఎక్కువగా డెవలప్మెంట్ వాళ్ళకి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా జీడిపిలో కానీ ఎక్కడైనా సరే తమిళనాడు ఈజ్ లీడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఈవెన్ దో దే డోంట్ కేర్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్? మీరు ఎందుకంటే పోయి ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెడతారు. కానీ ఇది నా ఉద్దేశం అంతే, ఇండిపెండెంట్గా పరువు నిలబెట్టుకోవాలి. ఓకే, ఇది కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ, కాంగ్రెస్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ యూపీఏ గవర్నమెంట్, ఎదర్ ఇటు యూపీఏ గవర్నమెంట్ ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ ఎన్డీఏ లీడర్స్ ఆర్ యూపీఏ లీడర్స్ ఆర్ మోడీ గారు ఆర్ రాహుల్ గాంధీ, డజంట్ మ్యాటర్ హూ ఎవర్ దే ఆర్. మనకి గౌరవం ఉండాలి అంటే నేను అంతే, మనకి మినిమం గౌరవం ఇవ్వాలి. ఓకే, చెప్పే విధానం ఉంటుంది కదా, నథింగ్ డూయింగ్, మీకంటే బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ అని అన్నాడు, రైట్? ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రికి చేశాడు, ప్రధానమంత్రికి చేశాడు, నీ సలహాలు కావాలి ఇట్లాంటి అంటారా? ఓకే, అందుకే ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాతే ఆ బీజేపీ జనసేన కలిసి టీడీపీని తొక్కడానికి ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది. ఈ ప్రపోజల్ పెట్టినాకే వాళ్ళు తొక్కడానికి ప్రయత్నం చేశారు. ఓకే, నరేంద్ర మోడీ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వితౌట్ టీడీపీ బీజేపీ ఇక్కడ కలిసిద్దా?
సరే పోనీ విదౌట్ టీడీపీ జనసేన బీజేపీ కలిసి గెలిచిందా ఆంధ్రప్రదేశ్లో? ఇటు వైసీపీ అన్న రావాలి, టీడీపీ అన్న రావాలి, వాళ్ళకి అంత లేదు కదా. బీజేపీ జనసేన కలిసినా కూడా అంత లేదు, రారు కదా. అది టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా సరే యూ థింక్ అండ్ మేక్ డెసిషన్. థ్యాంక్ యూ.